10,000 మంది పరిశుద్ధ స్థలం. ఇప్పుడు లోపలికి ఎంతమంది వచ్చారు? 300 మంది. అందుకనే పిలువబడిన వాళ్ళు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలం 300 మంది వచ్చారు కదండి. ఈ 300 మందిని 100 చెప్పున 3 రకాలుగా విభజించారు. యుద్ధంకి వెళ్ళాడు. యుద్ధంకి వెళితే దివిటీలను వెలిగించారు, కొండలను పగలగొట్టారు, బోర్లు ఊదారు, అత్యధికమైనటువంటి విద్యార్థుల మీద విజయాన్ని సాధించారు. మరి సాధించిన వెనకాల ఉన్నటువంటి సంఖ్య కేవలం 100. అంతేనండి, అవునా కాదా? అందరూ ఉన్నారా? లేరు. యుద్ధం చేస్తాను వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారా? లేరు. మరి ఈ రోజు మనం పరీక్ష చేసుకుందాం. ఆ 32,000 మందిలో 300 మంది మిగిలినట్లుగా మనం కూడా సంపూర్ణమైనటువంటి ఆ 300 మంది జాబితాలో మనం చేరడానికి దేవుడు కృప చూపించును గాక.